థ్యాంక్ యూ అండి. హీరోయిన్ గారు తప్పకుండా. హీరోయిన్ గారు ఇక్కడ దిస్ ఇస్ జ్యోతి, ఈహా టీవీ. హాయ్ సో జ్యోతి గారు. మీరు డాక్టర్గా చేస్తున్నారు కదా, సో మళ్ళీ ఎందుకు ఇండస్ట్రీకి రావాలనిపించింది, హీరోయిన్ అవ్వాలనిపించింది? నేను యాక్చువల్గా క్లాసికల్ డాన్స్ అరంగేట్రం చేశానండి. నాకు డాన్స్ అండ్ థియేటర్ ఆర్ట్స్ కూడా నేను చేశాను. నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. కాకపోతే అప్పుడు మా ఫాదర్ ఏమన్నారంటే, నీకు ఏది ప్యాషన్ ఉన్నా కూడా ఫస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత, ఎందుకంటే ఎడ్యుకేషన్కి ఆయన చాలా వాల్యూ ఇస్తారు, అది ఫినిష్ అయిన తర్వాతే నువ్వు ఏది కావాలంటే అది చేయొచ్చు, పర్స్యూ చేయొచ్చు అన్నారు. సో నాకు అలా ఛాన్స్ దొరికింది అండ్ నేను డాక్టర్ ఫినిష్ చేసిన తర్వాత యాక్టర్ అవ్వడం జరిగింది. ఓకే, అంటే ఇందాక చెప్పారు కదా ఆ అబ్బాయిలే మోసం చేస్తున్నారు లేకపోతే అమ్మాయిలే మోసం చేస్తున్నారు, బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పేసి, మీ లైఫ్లో ఎవరైనా అబ్బాయి మిమ్మల్ని మోసం చేశారా? మంచి క్వశ్చన్ అడిగారు. థ్యాంక్ యూ. సో చెప్పాలి, ఇది నిజం చెప్పాలి. యాక్చువల్లీ మీరు ఇందాక నుంచి చెప్తున్నారు. కోమలి ఎప్పుడు నిజమే చెప్తుందండి. చెప్పండి. ఆ కోమలి ఎప్పుడు అబద్ధం చెప్పదు, కానీ అప్పుడప్పుడు నిజం దాస్తుంది. అందరికీ హార్ట్ బ్రేక్ స్టోరీస్ ఉంటాయి డెఫినెట్గా, అది లేకుండా ఎవరు ఉండరు. పాపం నా హార్ట్ కూడా ఎవరో ఎప్పుడో బ్రేక్ చేసే ఉంటారు. అప్పటి నుంచి చేశారా? ఎంతమంది చేశారు? ఎంతమంది కాదండి, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అనుకునే, నేను కొంచెం మన అమ్మమ్మ తాత వింటేజ్ లవ్ని ఇష్టపడతానండి. నాకు ఈ డేటింగ్ ఇవన్నీ అర్థం కావు, ఈ ఫ్లింగ్, ఈ కల్చర్, నాకు వెస్ట్రన్ కల్చర్ అర్థం కాదండి బేసిక్గా. సో హార్ట్ బ్రేక్ అనేది అవ్వచ్చు, దాని తర్వాత ఈ లవ్ ఇవన్నీ మనకు ఎందుకురా, హ్యాపీగా యాక్టింగ్ చేసుకోవచ్చు అని కూడా నేను డిసైడ్ అయ్యుండొచ్చు ఏమో. అయ్యారా? అంటే ఇంకా జీవితంలో పెళ్లి చేసుకోకూడదు, ఇది అయిపోయింది అంత ఎక్స్ట్రీమ్ వైల్డ్కి వెళ్ళలేదండి. బట్ నాకు మంచి అబ్బాయి నన్ను హ్యాపీగా చూసుకుని 2-3 జోక్స్ చెప్పి రోజుకో బిర్యానీ పెడితే డెఫినెట్లీ కష్టపడి పనిచేస్తే చాలు. నా మొత్తం ఇంటర్వ్యూ నెక్స్ట్ 3 కాదు, అక్కడ 3 పూట్ల బిర్యానీ చెప్పి 20 జోకులు చెప్తారంట. కాదు, ఎవరన్నా కావాలంటే ప్రపోజ్ లాంటి చేయొచ్చు.